Students, ఎలా ఉన్నారంతా? I hope all of you are doing good. Welcome to the channel CMA Champions. So CMA Champions లో we started the free mentorship program ఎక్స్క్లూజివ్గా 8th of August నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పాను. ఇన్సైడ్ ద గ్రూప్ న్యూస్ ఇది. అండ్ సో చూసుకుంటే బోత్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, సింగిల్ గ్రూప్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, బోత్ లెవెల్స్ ఆఫ్ CMA ఇంటర్ అండ్ ఫైనల్. సో అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే మనం CMA ఛాంపియన్స్లో ప్రిపేర్ చేయడం జరిగింది. బికాస్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫ్రమ్ ద లాస్ట్ 2.5 years. అంటే లైక్ 5 అటెంప్ట్స్ మీరు చూసుకుంటే దెర్ ఆర్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ మై మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఐ కెన్ ప్రౌడ్లీ సే ఆల్మోస్ట్ యావరేజ్గా 50 తీసుకున్నా కూడా 250 స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. సరే సిఎంఏ ఇంటర్ అవ్వచ్చు, సిఎంఏ ఫైనల్ అవ్వచ్చు, ఎనీ స్టా లెవెల్లో ఉన్నా కూడా వాళ్ళకి నేను ఇచ్చే మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ క్వాలిఫికేషన్ కూడా ఐ వాస్ ప్రొవైడింగ్ ప్రీ ప్లేస్మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గురించి గైడెన్స్ అండ్ ఇంటరాక్షన్ అయితే చేస్తూ ఉంటాను. రైట్ నౌ సిఎంఏ ఛాంపియన్స్లో మనం ఫ్రీ మెంటర్షిప్ అయితే షేర్ చేశాము. సో ఇప్పుడు చూసుకుంటే బోత్ గ్రూప్స్, సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ఇక్కడ ప్రొవైడ్ చేసే ప్రిపరేషన్ స్ట్రాటజీ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో, మీరు సిఎంఏ ఇంటర్ ఎలాగ క్రాక్ చేయాలి డిసెంబర్ అటెంప్ట్కి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. బికాస్ మీరు ఎక్కడి నుంచైనా అవ్వచ్చు, లైక్ ఏ కాలేజ్ అయినా అవ్వచ్చు, ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకునే ఓన్ ప్రిపరేషన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయితే, స్మార్ట్గా ప్రిపేర్ అయితే సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ. సో రైట్ నౌ వచ్చేసి ఫస్ట్ మనం బోత్ గ్రూప్స్ చదివే వాళ్ళ కోసం చెప్తాం. సో బోత్ గ్రూప్స్ చదివే వాళ్ళకి ఏంటి అంటే ఎగ్జామ్కి అపియర్ అయ్యడానికి లాట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. అండ్ వాళ్ళు చాలా స్మార్ట్గా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ అపియర్ అవుతూ రావాలి. మాక్ టెస్ట్ అన్ని రాసుకుంటూ వస్తేనే దెన్ దే కెన్ ఫైనల్ అటెంప్ట్ ఎగ్జామ్ అనేది ఈజీగా ఇవ్వగలరు. రైట్ నౌ మీరు చూసుకుంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫస్ట్ రివిజన్, అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫర్ సెకండ్ రివిజన్, అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫర్ ద థర్డ్ రివిజన్ అనేది మనం బైఫర్కేట్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ రివిజన్ రేపటి నుంచి అంటే August 8th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ రివిజన్ గ్రూప్ 1 వాళ్ళకి 15th of September కంప్లీట్ అవుతుంది. అండ్ 16th of September నుంచి 15th of Octoberకి గ్రూప్ 2 రివిజన్ అనేది జరుగుతుంది. సో ఎక్స్క్లూజివ్గా చదివేటప్పుడే వీళ్ళకి కొన్ని మాక్ టెస్ట్లు కూడా నేను షేర్ చేస్తాను. సో ఆ మాక్ టెస్ట్ కూడా మీరు రాయొచ్చు, సో మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోవడానికి. అండ్ సెకండ్ రివిజన్ ఇమ్మీడియట్గా 16th of October నుంచి 30th of October వరకు మీకు గ్రూప్ 1 సెకండ్ రివిజన్ అవుతుంది. అండ్ 31st of October నుంచి 14th of November వరకు గ్రూప్ 2 సెకండ్ రివిజన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇందులో మీరు టోటల్గా 8 మాక్ టెస్ట్ అయితే రాస్తారు. ఈ 8 మాక్ టెస్ట్ మీరు రాయంగానే వన్స్ మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఆల్రెడీ మీరు ఒక 9 మాక్ టెస్ట్ రాస్తారు, అగైన్ ఇక్కడ ఒక 8 మాక్ టెస్ట్. సో ఇక్కడికి మీకు 2 టైమ్స్ రివిజన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకేదైనా మీ మిస్టేక్స్ చేస్తున్నారా అనేది ఇక్కడ అనాలిసిస్లో మీకు అర్థమవుతుంది. అండ్ థర్డ్ రివిజన్ అండ్ ద ఫైనల్ రివిజన్ విచ్ విల్ హెల్ప్ యూ అలాట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్. సో ఈ రివిజన్లో మీకు చాలా లిమిటెడ్ టైం పీరియడ్ ఉంటుంది. చూసారంటే 15th of November నుంచి 25th of November, అంటే మీకు ఈ సబ్జెక్ట్కి 2 days అలా అపోర్షన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో గ్రూప్ 2 26th of November నుంచి 6th of December. సో ఇక్కడ టోటల్గా మీరు 6th of December కల్లా 3 రివిజన్స్ కంప్లీట్ చేస్తారు. అండ్ ఎఫెక్టివ్గా మీకు ఎగ్జామ్ డేట్స్ 10th or 11th నుంచి ఉంటాయి. సో ఆల్మోస్ట్ మీరు ఇక్కడ నాతో ఈ జర్నీలో మీరు 25 మాక్ టెస్ట్ రాయడంతో మీకు మీ అనాలిసిస్ అర్థమవుతుంది. అండ్ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ప్రొవైడ్ చేసే ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ చాలా యూజ్ అవుతుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ సక్సెస్ స్ట్రాటజీ. ఇంత ఎఫెక్టివ్గా ఎవ్వరు కూడా ఇవ్వరు. అండ్ ఐఎమ్ ప్రొవైడింగ్ దిస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇది నేను పీడిఎఫ్ అనేది ఈ ఎక్సెల్ షీట్ కానీ డాక్యుమెంట్ కానీ నేను మీకు షేర్ చేస్తాను ఓవర్ ద డిస్క్రిప్షన్. ప్లీజ్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ దెన్. అండ్ ఈచ్ డే ఎలా చదవాలి అనేది ఇక్కడ మీకు ఒక టైం టేబుల్ లాగా వస్తుంది. సో మీరు చూసుకుంటే పర్ డే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది 6 to 7 hours కూర్చొని చదవడం. ఎందుకంటే ఒకేసారి మిమ్మల్ని 10 hours 12 hours చదవమంటే యు ఆర్ వెరీ రిజిడ్ పర్సన్స్ అనుకోండి, మీరు చదవలేరు. సో ఫస్ట్ థింగ్ 7 hours చదవండి డైలీ. అంటే మార్నింగ్ ఒక 3 hours, ఆఫ్టర్నూన్ ఒక 2 hours, ఈవినింగ్ అగైన్ ఒక 2-3 hours చదివితే మీ 7 hours కంప్లీట్ అవుతుంది. సో మీ 7 hoursలో ఈజీగా టార్గెట్ కంప్లీట్ అయ్యే విధంగానే నేను చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నాకుండే మెంటర్షిప్లో ఉండే స్టూడెంట్స్ వాళ్ళు కొంతమంది ఇంకా కాలేజెస్కి వెళ్ళి క్లాసెస్ వింటున్నారు. వాళ్ళ సిలబస్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మేబీ నెక్స్ట్ మంత్ అంటే September 15th వాళ్ళ సిలబస్ అవ్వచ్చు. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని నేను 15th ఫస్ట్ రివిజన్ అయ్యే విధంగా సెట్ చేశాను. సో దట్ వన్స్ దే సిలబస్ అయిపోగానే వాళ్ళు మన మెంటర్షిప్లో ఉండే సబ్జెక్ట్స్ అన్నీ కూడా క్లియర్గా చదువుకోవచ్చు. ఏ రోజు టైం టేబుల్ అది ఫాలో అవ్వచ్చు. అండ్ ఎవరైతే ఓవర్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి క్లాసెస్ వింటున్నారు, క్లాసెస్ అయిపోయాక మీకు ఎటువంటి గైడెన్స్ ఉండట్లేదు అని ఫీల్ అవుతారో వాళ్ళకి ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీరు
మీరు చూసుకుంటే బిజినెస్ లా అండ్ ఎథిక్స్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ నేను 8th ఆఫ్ ఆగస్ట్ నుంచి 19th ఆఫ్ ఆగస్ట్ వరకు ఇచ్చాను. సో, ఈ డేస్ మీరు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్‌లో ఏ టాపిక్స్ చదవాలి అనేది ఇక్కడ ఈ ఎవ్రీ డే వైస్ ఇచ్చాను. అండ్ ఆల్సో ఐడిటి, డిటి పేపర్ 7 అనేది చాలా మందికి డిఫికల్టీగా ఉంటుందంటున్నారు. బికాస్ ఆఫ్ ద వాస్ట్ సిలబస్. సో, అది సింప్లిఫై చేసేదానికి ఐ హావ్ గివెన్ లాట్ ఆఫ్ టైమ్ ఇచ్చాను. ఎవ్రీడే మీరు మార్నింగ్ అంతా గూడా ఇన్ కేస్ లా చదివారంటే ఆఫ్టర్‌నూన్ టు నైట్ డీటీఏ చదవండి. పర్ డే 2 సబ్జెక్ట్స్ చదివారు అంటే మీ ప్రిపరేషన్ చాలా స్మూత్‌గా ఎళ్తుంది అండ్ ఈజీగా మీరు క్రాక్ చేయగలరు. అండ్ నెక్స్ట్ 20th ఆఫ్ ఆగస్ట్ నుంచి పేపర్ 8 కాస్ట్ అకౌంటింగ్ మీకు వస్తుంది. 31st ఆఫ్ ఆగస్ట్‌కి మీకు కాస్ట్ అకౌంటింగ్ పేపర్ 8 కంప్లీట్ అవుతుంది. అండ్ మీన్‌వైల్ మనకి 3 ఎగ్జామ్స్ వస్తాయి. 28, 29, 30 అండ్ 31 3 ఎగ్జామ్స్ మీకు మన వెబ్‌సైట్ ఆర్ యాప్‌లో గాని ఆర్ వాట్సాప్ కమ్యూనిటీస్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో నేను షేర్ చేస్తాను. సో, ఆ ఎగ్జామ్స్ మీరు రాస్తే ఇక్కడికి ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ రివిజన్ అయిపోతుంది. అండ్ పేపర్ 6 బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఫైనాన్షియల్ అకౌంటింగ్ దానికి నేను చాలా టైమ్ ఇచ్చాను. లైక్ 1st ఆఫ్ నవంబర్ నుంచి 15th ఆఫ్ నవంబర్ వరకు. సారీ 1st ఆఫ్ సెప్టెంబర్ నుంచి 15th ఆఫ్ సెప్టెంబర్ వరకు చాలా టైమ్ అయితే ఉంది. సో, ఎవ్రీడే మీరు ఫోకస్ చేసుకుంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ గాని కంప్లీట్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ ఎ ఈజీ సబ్జెక్ట్ ఫర్ యూ. సో, ఇక్కడికి మీకు ఫస్ట్ గ్రూప్ అనేది రివిజన్ అయిపోతుంది. 8th ఆఫ్ ఆగస్ట్ నుంచి 15th ఆఫ్ సెప్టెంబర్‌కి ఫస్ట్ గ్రూప్ రివిజన్ అవుతుంది. అండ్ మీరు సెకండ్ గ్రూప్ వచ్చేసి పేపర్ 9, 10, 11, 12ని డేట్ వైస్ ఏ టాపిక్స్ చదవాలని కూడా నేను ఇక్కడ డీటెయిల్డ్‌గా ఇచ్చాను. అండ్ మీకు హవర్స్ అలొకేషన్. ఇప్పుడు మీరు ఫస్ట్ 15th ఆఫ్ సెప్టెంబర్ కల్లా ఒక గ్రూప్ కంప్లీట్ చేశారంటే మీకు 50% ఆఫ్ ది సీఎంఏ ఇంటర్ అనేది క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ. అండ్ అగైన్ అనదర్ 50% మీరు పాస్ అవ్వాలి. సో, దానికి గ్రూప్ 2 ఇప్పుడు మీరు బోత్ గ్రూప్స్ రాస్తున్నారు కాబట్టి. సో, మీరంతా పేపర్ 9, పేపర్ 10, పేపర్ 11 అండ్ పేపర్ 12 15th ఆఫ్ అక్టోబర్‌కి మీకు కంప్లీట్ అవుతుంది. అండ్ మీన్‌వైల్ మీకు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇవి మీరు మన యాప్‌లో గాని, వెబ్‌సైట్‌లో గాని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని కండక్ట్ చేసి రాయొచ్చు. అండ్ నేను మానిటర్ చేస్తుంటాను మెంటర్‌షిప్‌లో జాయిన్ అయిన వాళ్ళకి. సో, వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఐ యామ్ దేర్ టు సపోర్ట్ దెమ్. సో, ఇక్కడికి వీళ్ళ ఫస్ట్ రివిజన్స్ అవుతాయి. అండ్ సెకండ్ రివిజన్ అండ్ థర్డ్ రివిజన్‌కి ఎలాగ ప్రాసెస్ ఉంటుంది. 2 డేస్‌లో ఎలా సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి. అండ్ మన యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవ్వడం. ఇవన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను. అండ్ ఎక్స్‌క్లూజివ్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే యూజ్ అవుతుంది. వాళ్ళకి చాలా టైమ్ పీరియడ్ ఉంటుంది. వాళ్ళు 3 ఆర్ 4 ఆర్ 5 రివిజన్స్ కూడా చేయొచ్చు. అండ్ ఎక్స్‌క్లూజివ్‌లీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ రివిజన్ స్ట్రాటజీ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఎక్స్‌క్లూజివ్ గ్రూప్ 2 వాళ్ళకి కూడా చాలా నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువుంటాయి. వాళ్ళు రాయొచ్చు. సో దట్ దే కెన్ అప్‌గ్రేడ్ దెమ్‌సెల్వ్స్. ఎందుకంటే గ్రూప్ 2లో కంపేర్ టు గ్రూప్ 1 లిమిటెడ్ టైమ్‌లో మీరు కంప్లీట్ చేయగలుగుతారు గ్రూప్ 2. ఇట్ ఈస్ అన్ ఈజీ సిలబస్ ఫర్ యూ. సో, మీరు గ్రూప్ 2 కూడా 15th ఆఫ్ సెప్టెంబర్ లోపు కంప్లీట్ చేసేయొచ్చు ఫస్ట్ రివిజన్. అంటే ఇక్కడ నేను 10th ఆఫ్ సెప్టెంబర్ ఇచ్చాను. మీరు 15th ఆఫ్ సెప్టెంబర్ తీసుకున్నా కూడా కంప్లీట్ అయిపోతుంది 1 రివిజన్. తర్వాత సెకండ్ రివిజన్ అండ్ థర్డ్ రివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇదండి ఈ ఫ్రీ మెంటర్‌షిప్‌లో నేను ప్రొవైడ్ చేసే ప్రిపరేషన్ స్ట్రాటజీ. నేనెప్పుడు కూడా షేర్ చేస్తూ వస్తాను ఓవర్ వాట్సాప్, టెలిగ్రామ్స్ అలా ఛానల్స్‌లో. అండ్ రైట్ నౌ ఇట్ ఈస్ ఎ టైమ్ టు షేర్ ఆల్ దిస్ ఇన్ ద యూట్యూబ్. ఎందుకంటే ఓన్లీ ఇది షేరింగ్ ఈస్ కేరింగ్ అంటారు కదా! ఓన్లీ నా సీఎంఏ ఛాంపియన్స్ గురించి తెలుసుకొని జాయిన్ అయిన వాళ్ళనే కాదు. ఒకవేళ మీకు ఫీడ్‌లో వచ్చినా, ఎవరైనా రిఫర్ చేసినా గూడా ఈ వీడియో మీరు సేవ్ చేసుకోండి. ఇందులో నేను ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఈ పీపీటీ ఈ ఎక్సెల్ షీట్ డాక్యుమెంట్ అటాచ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇన్‌కేస్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటుంటే కింద ఒక గూగుల్ ఫార్మ్ లింక్ కూడా నేను షేర్ చేస్తాను. ఆ గూగుల్ ఫార్మ్‌లో మీ డీటెయిల్స్ యాడ్ చేశారంటే వి హావ్ టైమ్ టిల్ 10th ఆఫ్ ఆగస్ట్ 10th ఆఫ్ ఆగస్ట్ లోపు మీరు గాని ఫ్రీ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను, ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది ఏంటంటే లైక్ మీకొక రైట్ గైడెన్స్ ప్రొవైడ్ చేసేదానికి ఒక పర్సన్ ఉండాలి కాబట్టి ఐ విల్ బి దేర్ దట్ పొజిషన్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డియర్ స్టూడెంట్స్ ఫర్ వాచింగ్. ఏమన్నా స్మాల్ కెమెరా ముందు మాట్లాడేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే డెఫినెట్లీ ఐఎమ్ సారీ. బికాజ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ మేకింగ్ ద వీడియో అగైన్. చాలా గ్యాప్ అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ 1.5 మంత్ అయింది నేను వీడియోస్ చేసి యూట్యూబ్‌లో. సో, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. స్టే కనెక్టెడ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై.